దాసరి గారు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇప్పుడు నేను ట్రెండింగ్ టాపిక్ కోసం అడుగుతున్నానండి. ఇండస్ట్రీ పెద్దెవరు ఇట్లా అని మీలాంటి సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. సరే అంటే ఇండస్ట్రీ పెద్ద అనుకునేటప్పుడు మీడియా పరంగా ఏదో ఒకవైపు చిరంజీవి గారు ఆయన డిగ్రీ అంటే ఆయన స్టేచర్ని దాన్ని నేను కాదంటలేదండి. ఆయన ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి. అలాగే అట్ ద సేమ్ టైం నటుడిగా ప్రూవ్ చేసుకున్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న మోహన్ బాబు గారు. వీళ్ళిద్దరికీ ఇండస్ట్రీ పెద్ద అనే విషయంలోనే రకరకాల మనస్పర్ధలు అంటే చిరంజీవి గారికి వచ్చిందో లేదో తెలియదు, మోహన్ బాబు గారికి వచ్చిందని బయట మీడియాలో ఏవో వార్తలు వినిపించాయి. వీళ్ళిద్దరిలోని అవి నిజమే అంటారు సార్? నిజంగా మోహన్ బాబు గారు అట్లా ఫీల్ అయ్యారు, చిరంజీవి గారు నాకు పోటీ వస్తున్నారు ఇండస్ట్రీ పెద్ద అనే దానికి అని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు అంటే మీ అనాలిసిస్లో? నా అనాలిసిస్ అయితే మోహన్ బాబు అసలు ఆ క్రియేషన్ రాకూడదు ఆయనలో. ఓకే, నువ్వు ఇండస్ట్రీకి రాకముందే నేను ఇండస్ట్రీలో ఉన్నా, అలాగే వస్తే అలాగా. అవును అవును, నువ్వు ఏం 10 మందికి చేసావు, అవును అవును, ఏంటి అన్నది ఇంపార్టెంట్. అవును, అలాగైతే నేను కొంత చేసి ఉంటా, అవును, ఇంకోళ్ళు చేస్తుంటారు, ఇంకోళ్ళు చేసిన వాళ్ళందరూ పెద్దలు అయిపోరు. అవును అవును. చిరంజీవి మొన్న మన ఈ కరోనా వచ్చిన కాడి నుంచి చాలా బాగా చేశారు, చాలా హెల్ప్ చేశారు. అవును, చిరంజీవి ఒకడే తన జేబులో చేశాడని కూడా నేను అన్నాను. అవును, అందరు సహకారం, నలుగురిని కలుపుకుని వాళ్ళ దగ్గర పోగు చేసి 10 మందికి పంచుతాం కూడా గొప్పే. ఇప్పుడు నేను నీకు ఇచ్చే పొజిషన్లో లేకపోవచ్చు, కానీ వచ్చే మార్గం చూపిస్తేనే గొప్ప. అవి చేశాడు. దీంట్లో కాంట్రవర్సీ మ్యాటర్స్ తీసుకురాకూడదు. తనే ఏంటి గొప్ప, నా గడ్డు వస్తున్నాడు, ఎవరికి అడ్డు రారండి. నీ టైం బాగుంటే నువ్వు మోహన్ బాబు అయ్యావు, ఆయన టైం బాగుంది ఆయన చిరంజీవి వేడు, నా టైం బాగుంది నేను డైరెక్టర్ అయ్యా, నేను ఖాళీగా ఉన్నప్పుడు. మీరు ఖాళీగా లేరుగా, బిజీగానే ఉన్నారుగా. యూ షుడ్ ప్రే గాడ్ టు బీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఇన్ అదర్స్ లైఫ్. ఇంకోటి లైఫ్లోకి వెళ్ళి నువ్వు వాడిని డామినేట్ చేయాలంటాం తప్పు. ది పబ్లిక్ విల్ డిసైడ్ అమ్మా, వాళ్ళుగా నిర్ణయం తీసుకుంటాం. సో ఇప్పుడు సార్ మిమ్మల్ని ఇండస్ట్రీ పెద్దగా ఎవరుంటే బాగుంటుంది అని అడిగితే ఏ పేరుని సజెస్ట్ చేస్తారు సార్? అసలు ఎవరు ఉన్నారు అలా. ఇండస్ట్రీకి గేట్లు లేవు, ఓకే, తలుపులు లేవు, తాళాలు లేవు. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. మీ మిత్రుడు ఎవరో చెప్పేవారు కదండి సత్యారెడ్డి గారు. ఆడు అరవింద్కి బాగా ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. సో ఎవడు ఏం చేస్తారు చెప్పండి? ఒక న్యాయం చేయగలిగిన నా కెపాసిటీ నాకుందని నాకు చెప్పమనండి. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో నా కథను కాపీ కొట్టాడు ఒకడు వస్తాడు, ఆ కథను కాపీ కొట్టాల్సిన పని ఏంటంటాడు వీళ్ళిద్దరూ కూర్చుంటారు, ఏదో కలిసిని దీనికి పరిష్కారం కాంపన్సేషన్ ఏదో డబ్బు ఇప్పిస్తాం. అసలు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ డామినేట్ చేసే లెవెల్కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే వాడి అవసరాలు ఉన్నాయి. వాడు లీడర్ అయినంత మాత్రాన వాడి ఇంట్లో ఫుడ్ వెళ్ళొద్దా? వాడు కష్టపడి పని చేయాలి కదా. సో అలాంటి స్వార్థమే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఉట్టి మాటలు సార్. ఇప్పుడు మనం ఇండస్ట్రీ అని మనం ఫస్ట్ నుంచి పిలుచుకుంటూ ఉంటామండి సినిమా ఇండస్ట్రీని. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్స్ అయితే ఇండస్ట్రీ పరంగా ఎలాంటి రికగ్నిషన్ ఇవ్వలేదు, నిజమే కదండి సార్? ఇప్పుడు గవర్నమెంట్స్ ఒకవేళ రికగ్నిషన్ ఇస్తే ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీకి జరిగే మేలేంటి? అంటే ఆ రికగ్నిషన్ లేకపోవడం వలన ఇండస్ట్రీ కోల్పోతుంది ఏంటి మీ అనాలిసిస్లో ఒక సీనియర్గా? ఇప్పుడు ఏ వ్యాపారం పెట్టుకున్నా లోన్స్ ఇస్తారు బ్యాంక్స్. నేను సోన్సో స్టీల్ బిజినెస్ పెట్టాను, నా ఎస్టాబ్లిష్మెంట్ 5 కోట్లు, నేను 3 పెట్టా, 2 కావాలంటే అడిస్తాడు. నేను అదే ఓ పెద్ద సినిమా తీస్తాను, 100 కోట్లు అవుతుంది, నేను 60 పెట్టుకుంటున్నాను, 40 ఇమ్మంటే ఇక్కడెవరు కేరళలో ఇస్తారు. కేరళ పిక్చర్స్ అన్నీ తమిళనాడు కూడా బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. అది ఎవరికి ఇస్తాయి? మనం ఇస్తే ఈ డబ్బును తినేసి
పోయినాయి అని చెప్పేవాళ్ళకి ఇవ్వరు. అవునండి, అంతే కదండి, ఎక్కడైనా అంతే కదా. ఈ బ్యాంక్స్కి ఇదే ఇండస్ట్రీలో ఒక 5-6 ఒక పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను బ్యాంక్ అప్లై చేశాను. అప్పుడు ఈ 5-6 వాళ్ళు కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసినప్పుడు సాగర్ మంచోడు కానీ అంత ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయని నమ్మకం లేదు అంటాడు. అయిపోద్ది. అలా మనకి ఉంది. కాకపోతే మన ఇండస్ట్రీలో కొందరిని ఆ బ్యాంక్స్ వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు ఒక చిన్న పోస్ట్ ఇచ్చి. అంటే టు నో అబౌట్ సాగర్, నేను రాస్తా 100 రాస్తా, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి, నా బయట అది ఇది అని ఒక సంతకం పెట్టి పంపిస్తా. అసలు నిజమా కాదా అనేది ఇండస్ట్రీలో కొందరు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుని ఇవ్వరు. సో ఇండస్ట్రీ అనేది అయితే అక్కడ అంటే తమిళనాడు, కేరళ ఇలాంటి చోట్ల మీరు చెప్పారు కదండి, కొన్ని స్టేట్స్లో ఆ గుర్తింపు అయితే ఉంది, కానీ మన తెలుగులో అయితే ఆ గుర్తింపు అనేది లేదు కదండి. అంటే ప్రభుత్వ పరంగా నేను అనేది అంటే అఫీషియల్గా ప్రభుత్వ పరంగా అసలు ఎక్కడా లేదు. బ్యాంక్స్ అదే అవునవును. ఇప్పుడు కొలెటరల్ గ్యారెంటీ పెడితే ఇస్తారు సార్, అది కూడా అన్నీ చూసుకొని. అట్లా కాకుండా సినిమా మీద అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ ఫైనాన్స్ అంతకుముందు నెగిటివ్ మీద ఇచ్చేవారు కదండి, ఇప్పుడు నెగిటివ్ కూడా లేదు కదా సార్, అది వేరే విషయం. నెగిటివ్ మీద కనీసం ఇచ్చారు ఫైనాన్స్, ఇప్పుడు అది కూడా లేదు కదా. అట్లాగా ఒకప్పుడు బ్యాంకులు నెగిటివ్ మీద కూడా ఫైనాన్స్ ఇచ్చేవి కాదు కదండి, బ్యాంకులు అయితే ఇచ్చేవి కాదు కదండి. సో అలాంటి పరిస్థితి సినిమా మీద ఇచ్చేవాళ్ళు ఎవరు సార్? బ్యాంకులు ఇచ్చేవా? అంటే తమిళనాడు, కేరళ అదే ఆ 2 చోట్ల తప్ప ఇక్కడైతే లేదు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు తెచ్చుకుంటారమ్మా. అంటే నేను మీడియం బడ్జెట్ ఇచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం అడుగుతున్నాను. నో ఛాన్స్. సార్ ఇప్పుడు మీరు పాత తరాన్ని చూసారు, కొత్త తరాన్ని చూసారు, సినిమా పరంగా ఎలాంటి మార్పులు వచ్చాయని అనుకుంటున్నారు సార్? అది వాతావరణం కావచ్చు, కథాపరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, సినిమా అనేది ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవ్రీ 10 yearsకి 15 yearsకి ఇండస్ట్రీ మారుతూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, స్టోరీస్ సైడ్ కానీ, ఇంకో సైడ్ కానీ మారుతూ ఉంటాయి. ఆ మారే వాతావరణానికి అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడున్న మారిన దీనికి నేను అడ్జస్ట్ కాలేను. మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుతున్నాను. నన్ను అలాంటి కథ ఇచ్చి తీయమన్నా నేను తీయలేను. ఇట్ ఈస్ నాట్ మై స్టైల్. నీ స్టైల్లో ఏం చెప్తావో చెప్పరా అంటే అది ఆడియన్స్ నాట్ ప్రిపేర్ టు సీ. సో అలాంటప్పుడు మనం యూనివర్సల్ సబ్జెక్ట్స్ని ప్లాన్ చేసుకోవాలి. అవి ఎలా చెప్పినా వాళ్ళ హృదయాలకు అతుక్కుంటే బాగుంటాయి. రాఘవేంద్ర గారు అన్నారు, అన్నమయ్య అన్నాడు, అది యూనివర్సల్ సబ్జెక్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు రాజమౌళి తీస్తున్నాడు పీరియాడికల్ మూవీస్, కల్పితాలు అన్నీ చేస్తున్నాడు, విజువల్ బ్యూటీస్ని క్రియేట్ చేస్తున్నాడు. టెక్నికల్గా మనకు అంత డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి చేస్తున్నాడు. ఇట్స్ ఆల్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా అనేది మాయం లేదు, మంత్రం లేదు. ఇక్కడ పెట్టాను చూసుకోండి, మ్యూజిషియన్స్ ఇక్కడ చూస్తూ ఉంటాం, యంత్రజాలికలు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. వెళ్తుందా? నిజంగా వెళ్తాయి కదండి మనం తీసే సినిమా అంటే. అవును, అలాగే చెప్తేనే సినిమా. అవును అవును, అంతే కదండి. వాడికి తెలిసినవన్నీ నువ్వు చెప్తున్నావు అనుకో, ఆడవు, వేస్ట్. ఓకే, వాడికి తెలియని ఏమన్నా చెప్పు, బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ స్పీడ్ పెరిగిందంటారు. పాత తరాన్ని గమనించే వాళ్ళకి, ఇప్పుడు తరాన్ని గమనించే వాళ్ళకి, అంటే వాళ్ళు మామూలుగా ఇంటర్నల్గా అనుకునేది ఏంటంటే అప్పట్లో కొంచెం ఎథికల్గా ఉండేది, ఇండస్ట్రీ ఎథిక్స్ మీద ఆధారపడి ఉండేది, మాట మీద నడిచేది అని అప్పట్లో జరిగేది. ఇప్పుడు అది నడవట్లేదు అంటారు. నిజమే సార్? నడవదు. అప్పుడు నడిచేదండి, అప్పుడు నడిచేది. కమిట్మెంట్, ఒక మాట ఇచ్చాము అంటే అది జరిగి తీరాల్సిందే. ఎవడు అగ్రిమెంట్ చేసుకోడు సార్. సాగరు నా సినిమాకి డైరెక్ట్ చేస్తున్నాడు, నో అగ్రిమెంట్, మోరల్స్, ఎథిక్స్ అంతే. ఆర్టిస్టులు అంతే. ఇప్పుడు అది లేనే లేదు కదండి. ఇప్పుడు అంతా పేపర్ మీద ఉండాల్సిందే. పేపర్ మీద పొద్దున కోర్టుకు వెళ్ళచ్చు, లేకపోతే లీగల్గా పోరాడచ్చు ఏదైనా అన్యాయం జరిగితే. అంతే కదండి. అంతే. సో ఆ విధంగా చేంజ్ వచ్చింది సార్. అలాగే ఇప్పుడు దర్శకులు అంటే ఒక రాజమౌళి కావచ్చు, ఒక పూరి జగన్నాథ్ కావచ్చు, అలాగే మీ శిష్యుడు వినాయక్ గారు కావచ్చు, ఒక త్రివిక్రమ్ కావచ్చు,
వీళ్ళు తీసే సినిమాల మీద అంటే ఒక పాత సీనియర్ దర్శకుడిగా మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఎలా తీస్తున్నారని, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని? అలా చేస్తే బాగుంటుందని మనం చెప్తే మనమే నేర్చుకుంటాంగా, అది చెప్పలేము. ఓకే. బట్ ఇప్పటిదాకా మీరు చెప్పిన పేర్లన్నీ మంచి సినిమాలు తీశారు. అంటే ప్రజలకు కావాల్సింది, ప్రొడ్యూసర్ కావాల్సింది రెండు ఉండి తీస్తామే గొప్ప. ఒక్క ప్రొడ్యూసర్ కావాల్సింది తీస్తాం సరి కాదు. ఇట్ షుడ్ బి యూనివర్సల్. అదే నేను ఎప్పుడు చెప్తాను. ఈ కథనే ఎందుకు తీసుకున్నావు, నాకు కొన్ని సినిమాలు తీసేవిడే తెలుసు ఇది పని చేయదని, కానీ ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళ కోరిక అది. ఏమో ఏ పూట్ల ఏ బాగుందో అడుగు తెలుసు, చేద్దాం అతని ప్రకారం అని కూడా చేసినవి ఉన్నాయి. నేను తీసిన సినిమాలు మొత్తంలో గట్టిగా చెప్పాలంటే ఒక 3 సినిమాలు, 2 సినిమాలు ఫ్లాప్స్. ఆల్మోస్ట్ అన్ని డబ్బులు వచ్చినవి, ప్రొడ్యూసర్గా డబ్బులు తీసుకొని వచ్చినవే. వెరీ హ్యాపీ. వల్ల నష్టపోయిన బయర్స్ ఉండరు. అందులో నష్టపోయిన దాంట్లో మీరు ఒకరు కదా, ఒకడు. మీకు మీరే నష్టపోయారు సినిమా తీసి. 85లో ఆ డబ్బు పెద్ద డబ్బు అండి. 85లో పెద్ద డబ్బు. ఆ సినిమా తీయకుండా ఆ సినిమా డబ్బుతో ఈ ఫిలిం నగర్లో ఒక 3,000 స్క్వేర్ ఫీట్ కొనవచ్చు. అప్పుడు ఇంకా తక్కువ. నేను ఎకరా కూడా కొనేయచ్చండి సింపుల్గా. ఈ ఫిలిం నగర్ మెయిన్ రోడ్స్లో ఇవాళ ఎకరాలు కొనేయచ్చు. 7 కోట్లు 8 కోట్లు ఉంది. ఇట్లాంటి 4-5 కొనేసేయచ్చు ఆ రోజుల్లో. సో వీళ్ళైతే ఇప్పుడు ఒక మంచి జర్నీ చేస్తున్నారని మీ ఒపీనియన్ సార్. అలాగే